దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఆమేన్. చూడండి, సాధారణంగా రక్షించబడిన తర్వాత మనము చేరుకోవాల్సిన గమ్యాలన్నీ చేరుకున్నట్లుగా మనుషులు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ రక్షణ విశ్వాసికి దేవునిలో అభివృద్ధి చెందటానికి, దేవునిలో వర్ధిల్లటానికి, దేవునిలో ఏకత్వం కలిగి ఉండటానికి ప్రారంభం మాత్రమే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా వివరిస్తున్నాడో గమనించండి. విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ మనం సంపూర్ణత చెందాలంట. ప్రైజ్ గాడ్. విశ్వాస విషయంలో మనం సంపూర్ణత చెందాలంట. ఎంత సంపూర్ణత అంటే, ఇప్పుడు ఒక క్రైస్తవునికి వాట్ ఈస్ ద గోల్? ఆ లక్ష్యం ఏంటి? దేవుణ్ణి తెలుసుకున్న మనం, రక్షించబడిన మనం, రక్షించబడుతున్న మనకి మన గమ్యం ఏంటి? ఇక్కడ రాశారు. అందుకని ఏమని రాశారంటే, క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అమ్మో, ఆ మాట వినటానికే భయము అన్నట్లుగా అనిపిస్తుంది, అసలు జరిగిద్దా అన్నట్లుగా అనిపిస్తుంది. బట్ వీ షుడ్ కీప్ ఆన్. అది మనం ముందుకు అడుగులు వేయాల్సిందే. ఎంత మన లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు, అప్పటి వరకు మనం విశ్వాసంలో వర్ధిల్లుతూనే ఉండాలి. అప్పటి వరకు ఆయన గురించిన జ్ఞానంలో వర్ధిల్లుతూనే ఉండాలి. అప్పటి వరకు ఆయన వాక్యములో వేరుపారుతూ ఉండాలి. అప్పటి వరకు మనం దివారాత్రులు ధ్యానించేవారిగానే ఉండాలి. ఎప్పటి వరకు? క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత వరకు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పటి కాలపు ప్రజలు ఈ వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు ఎలా దాన్ని స్వీకరించాలి? 4 రోజులు వాక్యం మనం చదువుకోగలిగితే మనకు మించిన చదువు ఇంకెవరికి లేదనుకుంటాం. 4 పాటలు చక్కగా పాడగలిగితే నా అంత పాటగాడు ఎవరు లేరనుకుంటాం. 4 వాక్యాలు కంఠస్థ వస్తే నాకంతా వాక్యం వచ్చు అనుకుంటాం. కానీ వాట్ ఈస్ అవర్ గోల్? ఏంటి మన లక్ష్యం? యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి సంపూర్ణతని తండ్రి ఎదుట కలిగి ఉన్నాడో అదే సంపూర్ణతని మన జీవితాల్లో, మన భక్తిలో, మన అంతరంగంలో కలిగి ఉండటమే మన లక్ష్యము. ఆమేన్. అది విశ్వాసములోనైనా, జ్ఞానములోనైనా, వాక్యములోనైనా, ప్రార్థనలోనైనా, మరింకేదైనా మనం అన్ని విషయములలో సంపూర్ణత చెందటమే దేవుని యొక్క చిత్తము. కనుక ఈ మాటలతో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మనం అన్ని విషయములలో క్రీస్తుకు పోలి సంపూర్ణతలో ఎదిగే వ్యక్తులుగా మనందరం కూడా ఉందుము గాక. ఎప్పటికీ నేర్చుకునే వ్యక్తులుగా ఉందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.